ఈ సంవత్సరము డిసెంబర్ నెల 5వ తారీఖు 6వ తారీఖు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈయన భారత్ వస్తున్నారు. సో ఈ వార్తను క్రెమ్లిన్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మరి ఇది ఒక మామూలైన విషయమా అంటే భారత్ యొక్క స్ట్రాటజీలో ఇది చాలా ముఖ్యమైన భాగం. ఇప్పుడు నాలాంటి వాళ్ళని అడిగారు అనుకోండి, ప్రేమ్ గారు మీ అనాలిసిస్ ఏమిటి అంటే హై స్టేక్స్ అంటే మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో మీరు చూడండి, అమెరికాతో మనకు ఉండే శత్రుత్వం అంటే చెప్తున్నా కదా, అమెరికాను మనం గౌరవించాము, డొనాల్డ్ ట్రంప్ని ఒక ఏబుల్ లీడర్గా మనము చూసాము, అలాంటి స్థాయి ఎక్కడా కూడా కనిపించడం లేదు. డైరెక్ట్గా మనల్ని డెడ్ ఎకానమీ అని అనడం. సో ఇప్పుడు పుతిన్ గారు భారత్ రావడాన్ని ఏ స్థాయిలో మనం క్యాంపెయిన్ చెయ్యాలి అంటే దీన్ని మామూలుగా మనం తీసుకోకూడదండి. ఏదో ఈయన వచ్చారు, కొన్ని ఒప్పందాల్లో సంతకాలు పెట్టారు, వెళ్ళిపోయారు అన్నట్టుగా ఉండకూడదు. ఇది క్యాంపెయిన్ యుగం. అంటే యుద్ధములో మీకు చిత్తుగా ఓడిపోయిన దేశము కూడా మేమే గెలిచాము అని చెప్పుకునే ఒక ఈరాలో మనం ఉన్నాం. పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నాను. అలాంటిది మీరు గెలిచినప్పుడు ఆ పబ్లిసిటీ, ఆ క్యాంపెయిన్ ఏ లెవెల్లో ఉండాలి అంటే ఈ ప్రాపగాండా ప్రపంచము ఎప్పుడు చూడని విధంగా ఉండాలి. అలా చెయ్యగలిగితే, ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒక అమెరికాను నాటో దేశాలను డైరెక్ట్గా ఎదిరించగలిగే ఒకే ఒక దేశము రష్యా. అవునా? దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు ట్రంప్ గారు ఒక మాట అన్నారు, రష్యా అనబడే దేశము ఒట్టి పేపర్ టైగర్. సో నిన్న పుతిన్ గారు ఒక మాట అన్నాడు, మేము కాదు, అసలు సిసలైన పేపర్ టైగర్ ఎవరు? నాటో. ఎందుకు ఇలా అన్నాడు? మీ నాటో దేశాల పైన మా డ్రోన్లు, మా యుద్ధ విమానాలు తిరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఒక డెన్మార్క్ అన్నారు, 12 నిమిషాల పాటు రష్యా విమానాలు మీకు ఆ దేశంపై తిరిగినప్పుడు మీరు ఏం చెయ్యగలిగారు? మీ విమానాలు, నాటో విమానాలు, ఒక విమానం మాస్కో దాకా రానివ్వండి, ఏమవుతుందో చూడండి. కాబట్టి మీరే పేపర్ టైగర్ అని పుతిన్ గారు. ఇలా మాట్లాడగలిగిన ఒకే ఒక నాయకుడు పుతిన్. కానీ మీరు గమనించారు అనుకోండి, అతను నిన్నటికి నిన్న పెద్ద స్థాయిలో భారత్ని, ఇది మనము గత 3 ఏళ్ల నుంచి చూస్తున్నాం, ఏ మీటింగ్ పెట్టుకున్నా అక్కడ భారత్ ప్రస్తావన ఉంటుంది, మోదీ గారి ప్రస్తావన ఖచ్చితంగా పుతిన్ లేవనెత్తుతారు. సో నిన్న చూడండి, షాకింగ్ స్టేట్మెంట్స్ ఓపెన్గా. ఈ ప్రపంచములో ఏ ఒక దేశము కూడా భారత్ను హ్యూమిలేట్ చెయ్యలేరు, మీరు వాళ్ళని అవమానించడము అనేది ఇంపాసిబుల్. ఈ మోదీ అనబడే నాయకుడు నాకు బాగా తెలుసు, అతను ఉండగా ఈ పరిస్థితి భారత్కు రానే రాదు. ఎప్పుడు ఇలా లేదండి, ఓపెన్గా మాట్లాడుతున్నాడు. అంటే అమెరికా వాడు మీపై టారిఫ్ విధించాడు, విధిస్తే మీకు ఒక 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ నష్టము. అదే మీరు రష్యా వద్ద ఈ ఆయిల్స్ కొన్నారు అనుకోండి, 10 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు లాభం. ఇక్కడ ఈ సమీకరణ చూడాలి. పుతిన్ గారు డెలిబరేట్గా, అతను ఒక మాస్టర్ మైండ్. ఇప్పుడు ఎలా చెప్తున్నాడంటే, భారత్ నువ్వు మాతో ఉండు, నువ్వు మాతో ఉన్నంత కాలము కూడా మేము మీతోనే ఉంటాము, ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఇలా కొనసాగుతూనే ఉంటుంది, నీకు నాకు మధ్య ఇప్పటి వరకు ఏ డిఫరెన్సెస్ రాలేదు, ఎటువంటి సమస్యలు అదేంటి ఇప్పుడు కాదండి, మోదీ ఈరా గురించి కాదు, 1947 నుంచి కూడా చూసారనుకోండి, రష్యాతో, సోవియట్ యూనియన్తో మనకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చింది లేదు. ఇంకా మనము ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆదుకున్న సందర్భాలు చాలా ఎక్కువ. సో దీన్నే పుతిన్ గారు ప్రస్తావిస్తూ, మీకు ఎవరికైనా దమ్ము ధైర్యము ఉంటే భారత్ను హ్యూమిలేట్ చేసి చూడండి, కుదురుతుందా? ఇప్పుడు అమెరికా వాడి టారిఫ్ దెబ్బ ఒక జపాన్ అనండి, సౌత్ కొరియా, జర్మనీ, యూరోప్ యూనియన్ వీళ్ళందరూ కూడా లొంగిపోయారు, భయపడ్డారు. కానీ భారత్ మాత్రం అలాగే నిలబడ్డారు. అంటే మన ఆత్మ గౌరవము అన్నప్పుడు దీని ముందు ఎవడూ కూడా మమ్మల్ని ఎదిరించలేరు. అంటే మమ్మల్ని బెదిరించాలనే ప్రయత్నాలు కూడా మీరు చెయ్యలేరు. ఇది ఎవరో పుతిన్ గారు చెప్తున్నారు. ఇదేదో మనము ప్రగల్భాలు పలుపుకోవడము అలా కాదండి, పుతిన్ చెప్తున్నారు. సో ఆయన ఏమంటాడు, మీరు ఎలా చూసుకున్నా అమెరికాకు లొంగిపోయి, ఇది చాలా దారుణమైన విషయం అండి.
భారతీయులుగా మనం ఎవరము కూడా ఒప్పుకోని ఒక విషయము, మీకు ఈ లూట్నిక్ అనబడే వాళ్ళ ట్రేడ్ సెక్రటరీ ఒకే డైలాగ్ అన్నాడు, దీనిని ఎవరైనా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ విషయము, భారత్ను మర్యాదగా బ్రిక్స్ నుంచి వచ్చే. రెండవ విషయము, రష్యన్ ఆయిల్స్ కొనకు. మూడవ విషయం, మా అమెరికాకు క్షమాపణ చెప్పు. ఈ మూడు విషయాలు భారతీయులుగా మీరు నేను జీర్ణించుకోగలమా? ఇంపాసిబుల్. నాకు తెలిసి ఎవరైనా ఒప్పుకున్నారా? ఏముందండి, మోదీ గారు ఇలా క్షమాపణ చెప్పేస్తే అయిపోయింది కదా, సమస్య తీరిపోయింది కదా అంటే, వాడికి మనం క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి అనేది ఎప్పుడూ ఉండదండి, ఉండకూడదు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు ఏంటి వాడితో వ్యాపారం చేస్తున్నారు అంతే. ఈ వ్యాపారం ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఫార్మా రంగము మునిగిపోయింది అని వీడియోస్ పెడతారు. ఇక్కడ ఏం జరిగింది? ఫార్మా రంగము అన్నప్పుడు ఓన్లీ జెనరిక్ మెడిసిన్స్ అండి, బ్రాండెడ్ కాదు. ఇందులో కూడా బ్రాండెడ్ జెనరిక్ కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళు జెనరిక్ మందులే కానీ బ్రాండ్ పేర్లు వేస్తారు. సో ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు? బ్రాండెడ్ కంపెనీస్ మీద ఎటువంటి ఆంక్షలు విధించలేదు. కానీ అలా రాస్తారా? ఫార్మా రంగమే మునిగిపోయింది అని రాస్తారు, జెనరిక్ మెడిసిన్స్ మీద మాత్రమే. అలాగే మీరు ఎలక్ట్రానిక్స్ అన్నారు అనుకోండి, మనము ఏకంగా 9.34% మన ఎక్స్పోర్ట్స్ పెరిగాయండి. నేను ఆగస్టు డేటా చెప్తున్నాను. అంటే మార్చి నుంచే చైనాపై వీళ్ళు ఒత్తిడి తెస్తున్నారు, మన మీద కూడా ఇది రాబోతుంది. ఏం విడే మనం ఉద్ధరించేది కాదు, అమెరికన్ కంపెనీస్ మన మీద ఆధారపడి ఉన్నారు. ఇది తెలుసో తెలియదో, టోటల్ డిజిటల్ టెక్నాలజీ భారత్ పైనే. అదంతా ఎవరు ఆలోచించారు? వీళ్ళందరూ అంటే బాబాయ్ అమెరికా వాడు మన మీద శాంక్షన్స్ అంటున్నాడు, టారిఫ్స్ అంటున్నాడు, భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థే కుప్పకు, ఇలాంటి వీడియోస్ ఏంటి? 20% మాత్రమే వాడితో వ్యాపారం. అందులో కూడా వాడు ఆంక్షలు విధించింది చాలా చాలా చిన్న చిన్న సెక్టార్స్. వీటిని మనం ఎక్కడైనా కూడా, ఇప్పుడు టెక్స్టైల్స్ అంటాడు, మీకు బట్టలు అనేది మీరు ఆఫ్రికా దేశాలలో అమ్ముకోవచ్చు, ఆసియా ఖండంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మీరు అమ్ముకోవచ్చు. సో అలాంటి విషయాలకి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఆ ప్రొజెక్షన్ చూడండి, ఇదే నేను మాట్లాడుతున్నాను. మనం ఏ స్థాయిలో ఈ పబ్లిసిటీ చేయాలంటే, ఈ క్యాంపెయిన్ అనేది ఏ లెవెల్లో ఉండాలంటే, పాకిస్తాన్ వాడి కూడా ఒక పేపర్ టైగర్గా ప్రొజెక్ట్ చేసుకునే నాటో అనండి పాకిస్తాన్ ఏంటి చిత్తుగా ఓడిపోయి మేము భారత్ యొక్క ఇన్ని విమానాలను కూల్చామని పచ్చి అబద్ధాలు. అలాంటప్పుడు మనము గెలిచేమో అన్నప్పుడు మన క్యాంపెయిన్ ఏ లెవెల్లో ఉండాలి? ఇప్పుడు ఏపీ సింగ్ గారు అన్నారు, మనం ఏం మాట్లాడక్కర్లేదండి, మనము ఇలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరమే లేదు, రియాలిటీ ఉంది కదా అంటే పబ్లిక్ ఇవాళ అలా చూడడం లేదండి, సోషల్ మీడియా అలా లేదు. మీకు ఏ స్థాయిలో ప్రచారము జరిగితే ఆ స్థాయిలో భారత్ ఘన విజయాన్ని సాధించింది అనేది ప్రపంచానికి అర్థం అవ్వాలి. ఇదే పుతిన్ గారు పదే పదే అంటున్నారు, మీరు భారత్ని హ్యూమిలేట్ చెయ్యలేరు, అవమానించలేరు, అది మేము ఉండగా ఈ పరిస్థితి వాళ్ళకి రానే రాదు, మేము క్లోజెస్ట్ ఎయిలీస్. అంటే పుతిన్ వచ్చినప్పుడు సుఖాయ్ 57 విమానాలు కాదండి, S-400 కాదండి, S-500 కూడా భారత్ తెచ్చుకోబోతుంది. తెచ్చుకోవడం కాదు, సుఖాయ్ విమానాలు ఇక్కడ భారత్లోనే తయారవుతాయి, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. అలాగే S-400 కూడా ఇక్కడే ఇండియాలోనే మేము తయారు చేయబోతున్నాము. ఇక అల్టిమేట్ వెపన్ అనబడే S-500 కూడా రేపు ఇక్కడే మీకు ప్రొడక్షన్ ఉంటుంది, ఈ భారత్ నుంచే మేము ఎక్స్పోర్ట్స్ చేయబోతున్నాము. ఇంతంత పెద్ద ప్రకటనలు ప్రపంచ స్థాయిలో మనం మాట్లాడాలి. అప్పుడు అమెరికా వాడు పాకిస్తాన్ లాంటి దేశాలకు తిక్క కుదురుతుంది. మనము ఏదో అనుకుంటే ఇంకా కూడా భారత్ రష్యా యొక్క ఫ్రెండ్షిప్ ఇలా పెరుగుతూనే ఉంది కదా, వీళ్ళు మనకి లొంగరు, ఫైనల్గా మనమే లొంగిపోవాలి. ఆ సిచ్యువేషన్ని మీరు క్రియేట్ చేయాలి. మరి నేను మాట్లాడుతున్న మ్యాసివ్ క్యాంపెయిన్ ఎక్కడ చూసినా కూడా పుతిన్ భారత్కి రాడాన్ని పెద్ద లెవెల్లో మీరు పబ్లిసిటీ చేయగలిగితే అప్పుడు అమెరికా లాంటి దేశాలు దారిలోకి వస్తారు. ఇది కరెక్ట్ అంటారా, తప్పంటారా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.